హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయవాళ్ళు. నేను మీకు అరిసెలు అంటే మనం కిలోల్లాగా దండిగా చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు ఇద్దరు ముగ్గురే ఉన్నవాళ్ళు మనం ఒక చిన్న గ్లాస్తో అరిసెలు ఎలా చేయాలి సాఫ్ట్గా ఒక గ్లాస్ కొలతలతో నేను ఇవాళ మీకు చూపిస్తున్నాను. ఈ అరిసెలు ఒక 10 నుంచి 15 అరిసెలు చక్కగా చేసేసుకోవచ్చు. ఒకే ఒక గ్లాస్ బియ్యంతో అరిసెలు ఎలా చేయాలో ఇదే మీరు కొలత మీరు 1 కేజీకో 2 కేజీలకో ఎలాగైనా తీసుకోవచ్చు. మనం ఈరోజు చేస్తున్నది చాలా చిన్న గ్లాస్ తోటి చేస్తున్నాం అనమాట. ఇది మనకి మామూలుగా చిన్న ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు, మనము అరిసెలు తినాలని ఆశ ఉన్నవాళ్ళు ఇలాగా ఈ గ్లాస్ కొలతతో చేసుకోవచ్చు. పక్కగా వస్తాయి, చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే మనకి చాలా రోజులు కూడా నిలవ ఉంటాయి. ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఎప్పుడైనా సరే గ్రేట్ అండి. మనం ఇంట్లోనే ట్రై చేసి చేసుకోవడం ఎప్పుడైనా చాలా బాగుంటాయి. కాబట్టి మనం ఇప్పుడు సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి అరిసెలు ఖచ్చితంగా చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు మనకి ఈ అరిసెలు ఎలా చేయాలో చూసేద్దాము. దీనికోసం అయితే ఏం చేయాలంటే మనము మన మామూలుగా బియ్యం ఉంటాయి కదండి, మామూలు మనం అన్నం వండుకునే బియ్యము. ఈ బియ్యం ఏం చేస్తామంటే 1 కేజీ తీసుకున్నారనుకోండి, మనకి 3/4 కేజీ బెల్లం సరిపోతుంది. అలాగే ఇప్పుడు నేను 1 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. దానికి నేను ఏం కొలత అనేది నేను ఇప్పుడు కరెక్ట్గా చెప్పేస్తాను మీకు. ఇప్పుడు చూడండి, నేను ఈ చిన్న గ్లాస్ తోటి బియ్యం తీసుకున్నాను. దీన్ని మనం ఏం చేయాలంటే 2-3 సార్లు బాగా కడిగేయాలి. కడిగేసిన తర్వాత మనం ఒక నైట్ మొత్తం దీన్ని బాగా నాననివ్వాలి. ఒకరోజు ఫుల్గా నానితేనే మనకు అరిసెలు సాఫ్ట్గా వస్తాయన్నమాట. మనం రేపు పాకం పడుతున్నాం అంటే ముందు రోజు నైటే మనం అరిసెలకి బియ్యం నానబోసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను చక్కగా 2-3 సార్లు కడిగేసి ఈ బియ్యాన్ని అలా నానబెట్టేశాను. నైట్ నానబెట్టేస్తే మనం పొద్దున పాకం పట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ 1 గ్లాస్ బియ్యాన్ని నానబెట్టి రెడీ చేసి పెట్టుకున్నాను. మనం నెక్స్ట్ డే ఏం చేయాలంటే ఈ బియ్యం బాగా నానిపోయాయి, దీన్ని మళ్ళీ ఇంకో 2-3 సార్లు కడిగేయండి. కడిగేసిన తర్వాత దీన్ని మనం ఇలా ఒక టవల్ మీద అలా స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇది తడి మొత్తం పోకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఈ టిప్ మీరు నేను చెప్తున్న టిప్స్ అన్నీ ఫాలో చేస్తేనే అరిసెలు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం తడి మొత్తం పోకూడదు, కానీ ఆ మొత్తం నీళ్లు ఉంది కదా, అది మనకి ఆ టవల్ మొత్తం పీల్చేసుకుంటుంది. మనం టవల్ మీద ఇలా పరిచేసి ఒక అరగంట గంట సేపు వదిలేసామనుకోండి, దీంట్లో ఉన్న మొత్తం తడి పోదు, కానీ కొంచెం తడి ఆ టవల్ పీల్చేసుకుంటుంది. ఇప్పుడు చేతికి తడి అంటుతూ ఉండాలి, అలాగే మొత్తం నీళ్లు కారుతూ ఉండకూడదు బియ్యము. అలా మనకి రెడీ అయిపోయాక దీన్ని మనం ఏం చేస్తామంటే మిషన్కి ఇచ్చి పట్టేసుకోవచ్చు. లేదంటే మనం ఇప్పుడు చిన్న గ్లాస్తోనే చేస్తున్నాం కాబట్టి మనం మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. నేనైతే మిక్సీలోనే వేసుకున్నాను. మనం మిక్సీలో బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకోవడం మాత్రమే కాదు, దీన్ని బాగా మనం జల్లించుకోవాలి. దీంట్లో నూకగా ఉండకూడదు. మనకి బియ్యం పిండి బాగా సాఫ్ట్గా మెత్తగా ఉండాలి. మనం దీన్ని బాగా జల్లెడ పట్టేసుకోవాలి. దీంట్లో ఉన్న నూకని మళ్ళీ ఇంకోసారి కూడా మిక్సీకి వేసుకుని మనం మొత్తం బియ్యం పిండిని రెడీ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం అరిసెలు చేసేటప్పుడు ఒక గుప్పెడు బియ్యం ఎక్స్ట్రా వేసుకోవాలండి. ఎందుకంటే మనకి బెల్లం పాకం కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మనకు కుదురుతుంది. ఒక గుప్పెడు బియ్యం ఎక్స్ట్రా పిండి వేసుకొని పెట్టుకుంటేనే మంచిది, ఎందుకంటే మనకి తెలియదు కాబట్టి. మీరు ఎప్పుడు అరిసెలు చేసినా ఒక గుప్పెడు బియ్యం ఎక్స్ట్రానే వేసుకుని నానబెట్టుకోండి. ఇప్పుడు చూడండి, 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, 3/4 గ్లాస్ అంటే 3/4 గ్లాసు బెల్లం తీసుకున్నాను. ఇది పాకం బెల్లం అండి. దీన్ని మనం ఏం చేస్తామంటే జస్ట్ మునగాలి అంతే. మనం వేసిన బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోసుకున్నాం అంటే ఒక 1/4 కప్పు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం బాగా కరగాలి. కరిగిన తర్వాత పాకం కన్సిస్టెన్సీ నేను కరెక్ట్గా చెప్తాను మీకు. చూడండి, మనకి ఇప్పుడు బెల్లం బాగా కరిగిపోయి బాగా దగ్గర పడిపోయింది. 1 కప్పులో నీళ్లు తీసుకోండి. దీంట్లో మనం బెల్లం పాకం వేస్తే ఇది మనకి ఉండలాగా అవ్వాలి. అది మళ్ళీ ఆ ఉండ సాఫ్ట్గా ఉండాలి, ఎక్కువ గట్టిగా అవ్వకూడదు. ఇలా సాఫ్ట్గా ఉండాలి, కానీ ఉండ చేయడానికి రావాలి. చూడండి, ఇలాగా మనకు అది ఉండ అయింది, కానీ సాఫ్ట్గా ఉంది. ఇది కరెక్ట్గా ఉంటుంది అరిసెలు చేయడానికి. మనం ఇప్పుడు దీంట్లో ముందుగా చేసి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, అది కొంచెం దీంట్లో యాడ్ చేసేద్దాం. నేను చెప్పిన కొలతలతో మీరు పక్కాగా మీరు చేసుకున్నారంటే బియ్యం పిండి సరిపోతుంది. నేను చెప్పినట్టు ఒక గుప్పెడు బియ్యం మాత్రం ఎక్స్ట్రా వేసుకుని పిండి రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, పాకంలో నేను పిండి వేశాను కదా, వేసిన వెంటనే బాగా కలిపేయాలి ఉండలు కట్టకుండా. ఇప్పుడు నేను వేసిన బియ్యం కరెక్ట్గా సరిపోయాయి. మనకి పాకం కూడా కరెక్ట్గా, నీళ్లు కరెక్ట్గా వేసాము, కరెక్ట్గా సరిపోయింది. నేను చెప్పింది ఒకవేళ మనకి పాకం కొంచెం జారుడుగా ఉన్నట్టు అనిపిస్తే అప్పుడు మనం కొంచెం బియ్యం పిండి ఇలా
యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు కొంచెం మీరు ఎక్స్ట్రా బియ్యం పిండి పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు ఏలకుల పొడి వేసేసుకోండి. తర్వాత 1 స్పూన్ నెయ్యి మనము ఆ మంచి వాసన, కమ్మటి వాసన వచ్చేదానికి నెయ్యి వేసుకుంటున్నాము. దీన్ని మనం బాగా కలిపేసుకుందాం. చూడండి మనకిప్పుడు తెలుస్తుంది ఈ పిండి మరీ గట్టిగా కాదు, మరీ జారుడుగా కాదు. ఇలా కరెక్ట్గా మనకిప్పుడు మనం వేసిన బియ్యం పిండి సరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయండి. నేను మీకు పాకం ఇప్పుడు మనకు కొంచెం ఇలా అనిపిస్తుంది కదా, కానీ మనం ఒక రోజు అలా వదిలేయాలి ఈ పాకాన్ని. మనం మరుసటి రోజు అరిసెలు చేసేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది కన్సిస్టెన్సీ. చూడండి కరెక్ట్గా మనకి బియ్యం పిండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని తడి చేతితోటి అలా తాకితే మనకి చేతికి అంటుకోకూడదు అరిసెల పిండి. చేతికి అంటుకుని రాకపోతే మనకి అరిసెల పిండి కరెక్ట్గా రెడీ అయినట్టు అర్థం. చూడండి చేతికి అంటుకోవట్లేదు. సో మనం వేసిన బెల్లం, బియ్యం పిండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. నేను ఒకరోజు అలా వదిలేశాను. నెక్స్ట్ డేకి చూడండి నేను చేసిన అరిసెల పిండి కరెక్ట్గా గట్టిగా కరెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుని మనం అరిసెల్లాగా తట్టుకుని వేయించేసుకోవడమే. ఏంటంటే మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది, చేసిన రోజే అరిసెలు చేస్తే అంత బాగా రాదండి. అరిసెల పిండి ఎప్పుడు ఒక నైట్ అలా వదిలేయండి. మనం ఈ పిండిని చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఒక 2 నెలల దాకా కూడా నిల్వ చేసుకోవచ్చు. ఇలా కూడా మీరు పిండి ఒకసారి పాకం పట్టేసుకుని అప్పుడప్పుడు కావాల్సింది కొంచెం కొంచెం చేసుకోవచ్చు. ఇలా చిన్న ఉండలు చేసుకుని మనం ఒక పాలిథిన్ కవర్లో ఇలా అరిసెల్లాగా తట్టేసుకోవడమే. చూడండి కొంచెం థిక్గా ఉండాలి, మరీ పలచగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదు. ఇప్పుడు మనం నూనెని ఫస్ట్ కాగనివ్వాలి. తర్వాత నూనె సిమ్లో పెట్టుకోండి. అరిసెలు వేశాక అవి బాగా ఇలా పొంగుతాయి. పొంగేంత వరకు వదిలేయండి. తర్వాత మరోవైపుకి తిప్పి ఇంకోవైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు వేయించుకుని అరిసెలు ఇప్పుడు చూడండి బాగా పొంగింది కదా, రెండో వైపు కూడా తిప్పేసుకొని కలర్ చూసారా ఎంత బాగా వచ్చాయో. చాలా సాఫ్ట్గా ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అయ్యారంటే ఎవరైనా అరిసెలు చేసేయచ్చండి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు. ఎవరైనా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు సంక్రాంతి పండగకి కొంచెం ఫస్ట్ ట్రయల్ లాగా ఒక చిన్న గ్లాస్తో మీరు ట్రై చేసి చూడండి. దండిగా క్వాంటిటీస్ కూడా ఇదే మెథడ్లో మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం కదా, దీన్ని మరో గెరిటితోటి ఆ పైన ఉన్న అరిసెని ఇంకో గెరిటితోటి ఇలా మనం ప్రెస్ చేసేసామంటే ఎక్స్ట్రా నూనె మొత్తం బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసాక మనం దీన్ని బాగా ఆరనివ్వాలి. ఒకదానికొకటి అంటుకోకుండా బాగా సపరేట్గా ఆరనివ్వండి. బాగా చల్లారాక వీటిని తీసి డబ్బాలో స్టోర్ చేసుకోండి. 1-2 నెలలైనా చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో అరిసెలు. దీనికి కొంతమంది పైన తట్టేటప్పుడు కొంచెం నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వులు కూడా వేసి అలా తట్టుకుంటారనమాట. నువ్వుల అరిసెలు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇవాళైతే నేను ప్లెయిన్ అరిసెలే చేశాను. చాలా బాగా వచ్చాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకైతే కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటానండి మీ విజీ.